ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. అండ్ ఇట్స్ యాక్చువల్లీ అన్ ఎమోషనల్ జర్నీ అండి. చాలా జరిగింది. మీ ఎదురుగా వచ్చాను, మీ అందరూ కూడా చాలా పేషెన్స్గా వచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, ప్లీజ్ డోంట్ మైండ్, కొన్ని కారణాల వల్ల. అండ్ ఈ సినిమా మీరు ఇంటర్వ్యూస్ విన్నారో లేదో తెలియదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ సినిమాకి నాది పునాది అంతా కూడా ప్రదీప్ అండి. ఎవరైనా సరే కెరియర్లో సెటిల్ అయిన తర్వాత ఒక పిహెచ్డి ప్రొఫెసర్స్ అయినప్పుడు, వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు స్టెబిలిటీ చూస్తారు. మన మంత్కి ఈఎంఐస్ ఉన్నాయా లేవో చూస్తారు, లేకపోతే మనం ఎంత సేవ్ చేసుకున్నామా, హ్యాపీగా ఉన్నామా లేదా అని చూస్తారు. కోవిడ్ పోతున్నప్పుడు ఒక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు, ఎప్పుడు ఉంటామో ఎవరికీ తెలియదు అన్న సెన్సేషన్లో ఉన్నప్పుడు ప్రదీప్ టుకే కాల్ దట్ ఒకవేళ తను ఉన్నా పోయినా సినిమాలో అని డిసైడ్ అయ్యాడు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. నలుగురు ఒక వెరీ కామన్ పీపుల్ జాయిన్ అయ్యి ఒక మూవీ తెద్దామని డిసైడ్ అయ్యారు. ఆ ప్రయాణంలో కొన్ని లక్ వశాత్తు నేను కూడా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇక్కడికి మామూలుగా దెబ్బలు తినలేదండి. దెబ్బలు చాలా దారుణంగా తినడం, కింద పడ్డం, పైన పడ్డం, ఎవరన్నా సరే జనరల్గా మధ్యలో వదిలేస్తారు మనకెందుకు ఇది అని చెప్పి. కానీ గైస్, దిస్ ఆల్ యువర్ పర్సివియరెన్స్ దట్ అది సూర్యం బాయ్ ఏమన్నా అంటే సరే నేను ఏదో చూస్తాను, ఇట్స్ ఓకే, బడ్జెట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ, నీకు ఏదో రైటింగ్ మిస్ అది తీయు అని చెప్పి సంతోష్ అండి. ఆల్మోస్ట్ 4 days హై ఫీవర్లో ఉండి హెవీ డెంగ్యూతో ఉన్నా సరే ఇంకో 4 days రెస్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ షూటింగ్కి వచ్చాడు, సో దట్ హీ క్యాన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సత్యప్రసాద్ ఆల్మోస్ట్ అంతే ఎఫర్ట్. ఇంతమంది ప్రాణాలు పెట్టారు. మా డిఓపి రవి మిల్కి, దాని తర్వాత ఎస్ఎఫ్ఎక్స్ దాము, మ్యూజిక్ కూడా నిజాని అంజన్, ఎవ్రీ వన్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎస్పెషల్గా ఈ నలుగురు. ఒక టిడ్బిట్ ఇస్తానండి. ఏంటంటే నాతో ఆల్మోస్ట్ 25-26 hours కంటిన్యూస్ షూట్ ఉండేది. ఇట్ వాజ్ 26-25 hours షూట్ ఉండేది ఎవ్రీడే. ఆల్మోస్ట్ మార్నింగ్ 4కి లేపేవాళ్ళు, 5కి షూట్ స్టార్ట్ అయ్యేది, 10-11కి అయ్యేది. నేను బాగా టైర్డ్ కదా, ఇంత టైర్ అవుతున్నాను, నన్ను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాడు అది ఇది అనుకునేవాడిని. బట్ ఒక 3-4 days ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే నన్ను 4కి లేపడానికి మనోడు 3 o'clock నాకు కాల్స్ చేసేవాడు. షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఒక 45 minutes ఎక్స్ట్రా పడేది. ఒకళ్ళు 11 o'clock 12 o'clock షూట్ అయితే ఇంటికి వెళ్ళి 12:30, 1కి పడుకొని జస్ట్ 1.5 hour ఇలాగా ఆల్మోస్ట్ ఒక 1.5 month రీషూట్స్లో కూడా అంత ఎఫర్ట్ పెట్టారండి. ఎవరు పెడతారండి? అలాంటి టైంలో నాకు అనిపించింది అనమాట, నేనే ఎఫర్ట్ పెడుతున్నానంటే వీళ్ళు పెడుతున్న ఎఫర్ట్ ముందు నేనెంత. సో అంత కమిట్మెంట్ వచ్చానండి. అండ్ సినిమా షూట్ చేయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఒక ఎత్తు. అది వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్. సినిమా షూటింగ్ ఇస్ వన్ ఆస్పెక్ట్, బట్ సినిమా రిలీజ్ చేయడం ఇస్ వెరీ వన్ ఆఫ్ ది అదర్ ఆస్పెక్ట్. లక్కీగా కోర్ టీమ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఎదురుగా మీరు వచ్చాం. అండ్ ఈ ఎంటైర్ జర్నీలో సినిమా అయితే మాత్రం ఆనెస్ట్ చెప్తున్నానండి, ఐ డోంట్ నో నన్ను ఏకేస్తాడేమో ప్రదీప్. నేను ఫస్ట్ కట్ చూశాను. ఫస్ట్ కట్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఆనెస్ట్లీ సెడ్, బ్రో ఇంకా బాగుండాలి ఇది అని చెప్పి. ప్రదీప్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే చెప్పిన తర్వాత ఎందుకు చెప్పాడో రాంగ్గా నాకే తెలుసు కదా, నాకే చెప్పేంత గొప్పడువా నువ్వు అని అండు. ఎందుకు, ఏంటి, వై ఇస్ ఇట్ నాట్ వర్కింగ్ అని. మీరు నమ్మరండి, 3 weeks అట్ ఏ స్టేజ్ 14 hours ఎస్ఎఫ్ఎక్స్ సౌండ్ మార్చాం. నాకు జనరల్గా ఒక సినిమా ఎక్కదు, ఎందుకంటే నేను ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడే ముందు ఐఎమ్ నార్మల్ మ్యాన్. ఇలాగే నేను కూడా ఇప్పటికి కూడా ఒక నార్మల్ కామన్ మ్యాన్. సినిమా నాకు ఎక్కలేదు మచ్చా, ఇంకా బాగుండాలి అన్నప్పుడు తన ఫస్ట్ రియాక్షన్ అంటే వాట్ కెన్ వీ డూ అబౌట్ ఇట్. తర్వాత కూర్చున్నామండి, ఒక 2 weeks కూర్చున్నాం. సినిమా నేనే 2 times చూశాను. సినిమా ఎక్కడా కూడా నాకు బోర్ కొట్టకుండా బ్రీజ్ లాగా వెళ్ళింది 2 hours అండి. దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఎందుకంటే ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా అంత అడాప్టివ్గా ఉన్నారు ఆనెస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, నేను కానీ పక్కన వచ్చి భజన చేస్తే మా సినిమా హైలైట్, మా సినిమా తోపు అని మాట్లాడితే అదిరిపోద్ది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే బయట లక్షల మంది చూస్తున్నప్పుడు దే విల్ ఆన్సర్ బాగుందా బాగోలేదని ఏకేస్తారు. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. ఫస్ట్ టైం అయితే నాకు నచ్చలేదు, అందరికీ కూడా అది. కానీ సెకండ్ టైం చూసిన తర్వాత కిరాక్ బ్రీజ్, అసలు 2 hours తెలియకుండా వెళ్ళింది. వావ్, దీనికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రెడిట్ గోస్ టు దాము అండి. ఎస్ఎఫ్ఎక్స్ చేశారు, ప్రాణం పెట్టాడు మాతో పాటు. అండ్ సినిమా అయితే ఆనెస్ట్గా బాగా వచ్చింది. అండ్ తెలుగు ఆడియన్స్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే ఎప్పుడు చెప్తా, వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్కమింగ్, ఎంబ్రేసింగ్ ఆడియన్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సినిమా బాగున్నది అంటే అది ముఖాలు చూడరు,
తర్వాత వీళ్ళు ఏంటని చూడరు, స్టోరీ బాగుందా లేదా, కంటెంట్ బాగుందా లేదా, ఎమోషన్స్ మాని ఇచ్చిందా లేదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా అని చూస్తారు. సో ఇట్స్ ఎ వెరీ హంబుల్ రిక్వెస్ట్ అండి. కొంతమంది జీవితాలు ప్రాణం పెట్టి లిటరల్గా కష్టపడ్డాం. ఇది జస్ట్ మీ సపోర్ట్ కావాలి. చూడండి, ఒక్కరు చూడండి, బాగుంటే 10 మందికి డెఫినెట్గా చెప్పండి. దట్ ఈస్ ద ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్. సినిమా హ్యాస్ కమ్ అవుట్ గుడ్. అండ్ వెళ్ళే ముందు ఇంకొక కపుల్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పాలండి. శాంతి గారు, ఆవిడ పుట్టిన లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎంత టేక్స్ అయినా సరే చేశారు. అండ్ దాము, ద ఎస్ఎఫ్ఎక్స్ గాయ్, and the DOP, Ravi Milki, you guys are rocking. Literally, this will be one of the best technicians in the industry. And especially ఈ మూవీ ఎంతవరకు రావడానికి కింద చెప్పినట్టు మా సాయి అండి. నాకు ఆల్మోస్ట్ చాలా నాళ్ళ నుంచి బ్రో సాయి మామూలు ఎఫర్ట్, మామూలు సపోర్ట్ కాదండి. హీ ఈస్ బిన్ అ ట్రూ బ్యాక్ బోన్. సాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్టూపెండస్ సపోర్ట్ ఫర్ అస్. అండ్ దీని తర్వాత వచ్చేసరికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇప్పుడు ద స్టాల్వర్ట్ ఆఫ్ హనుమాన్ ఉదయనిధి గారు. ఏమైందంటే నేను డైరెక్ట్గా ఇప్పుడే కలడం, మా టీం ముందు వెళ్ళి కలిసినప్పుడు నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే, బ్రో వీళ్ళు నేను ఇక్కడ కదా, నేను హనుమాన్ చేశాను కదా అన్నట్టు నేను అనుకున్న రియాక్షన్ ఇస్తారేమోనని. బట్ మా వాళ్ళు రాగానే, బ్రో హీ వాజ్ సో వార్మ్, సో వెల్కమింగ్. ఏంటిది ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఇంక్యూజిటివ్ మైండ్తో చేశారని చెప్పగానే ఐ వాజ్ లైక్ వావ్. సార్ ఆ మాట నాకు అది విన్నప్పుడు ఇట్ సీమ్స్ ఐ షుడ్ లెర్న్ సో మెనీ థింగ్స్. ఎందుకంటే హనుమాన్ ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు, ఏ రేంజ్లో విఎఫ్ఎక్స్ ఉందో అందరికీ తెలుసు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక న్యూ కమర్స్ అండి, మేము అవ్వరం, అసలు ఆనెస్ట్ ఫ్యాక్ట్ మేము అవ్వరం. అలాంటిది ఒక వార్మ్ స్మైల్తో మమ్మల్ని ఎంబ్రేస్ చేసి తీసుకొచ్చారు. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. ఇట్స్ ఎ ట్రూ ఆనర్ టు అసోసియేట్ విత్ యూ. మిమ్మల్ని కలడం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంబ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఆనెస్ట్లీ దిస్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ సార్. అండ్ సెకండ్ ఏంటంటే శబరి మహేంద్ర గారు, ఇది ఏమైందంటేనండి, త్రూ కలిసినప్పుడు నేను కొంచెం ఆపర్చునిటీ మిస్ అయ్యి నేను మీట్ డెవలప్ అయ్యాను. మా వాళ్ళు రాగానే ఫస్ట్ మాట ఏమన్నారంటే, డూడ్ హీస్ అ వెరీ చిల్డ్ అవుట్ గాయ్ అని చెప్పారు. అండ్ నాకు ఇందాక అన్నట్టు ఆయన టైమ్, హీఈస్ ఆల్రెడీ వెరీ బిజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, శబరి, ఐ విష్ ద మూవీ ద వెరీ బెస్ట్. సినిమా షుడ్ బి అ సూపర్ హిట్. అండ్ ఇలాగే మీరు చాలా చాలా సినిమాలు తీయాలి. ఇట్స్ అ జెన్యూన్ విష్ ఫ్రమ్ మీ. మా వాడు వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు ఏంటంటే, డూడ్ హీస్ గివింగ్ ఇన్పుట్స్. ఆయన ఎక్కడా కూడా నేను ప్రొడ్యూసర్ని ఒక ఇంత తీశాను అన్న చెప్పు ఒక ఈగో లేదు, ఏమీ లేదు, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అనగానే నేను మేబీ సార్ ఆనెస్ట్ చెప్తున్నా, మేబీ మన వాళ్ళు హర్ట్ అయ్యారేమో, ఏదో చెప్తారేమో అనుకున్నా. మిమ్మల్ని కలిసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు ఐ డెంట్ ఫీల్ దట్ సార్, నాట్ ఈవెన్ అన్ ఔన్స్ ఆఫ్ ద రేడియేట్ అక్కడ అవ్వట్లా. యు ఆర్ వెరీ వార్మ్ అండ్ వెరీ వెల్కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎంబ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. రియల్లీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మాట్లాడితే మీకు బోర్ కొట్టేస్తుంది. లాస్ట్ వన్ ఫైనల్ అగైన్ అపీల్ అండి. సినిమా అయితే బాగుంటుంది. అండ్ ఎందుకంటే నేను చేశానని కాదు, నాకు నిజంగా నచ్చింది. బాగుంటే బాగుందని చెప్తాను, బాగోలేతే బాగోలేదని చెప్తాను. మాటల దాపరికాలు నా వల్ల అవ్వదు, ఫ్యూచర్లో కూడా అవ్వబోదు కూడా. సో సినిమా అయితే బాగుంది. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. వెరీ సూన్ ఈ మంత్ మేలో అయితే సినిమా వస్తుంది. ప్లీజ్ సీ అండ్ సపోర్టర్స్. సినిమా అయితే బాగుంది కాబట్టే చెప్తున్నాం. అండ్ రెస్ట్ మీ చేతుల్లో పెడుతున్నాం. దామోదర్ ప్రసాద్ గారండి అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూర్యకళ గారు. ఎందుకంటే ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ దమ్. సార్ నిజం చెప్తున్నానండి, ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని హీనంగా చాలా ఇబ్బందులు పట్టి, కొంతమంది ఏమో మిస్గైడ్లు చేయడానికి చాలా పిట్ ఫాల్స్, నర్రకం చూసి చిరాకు కూడా పుట్టే టైంలో దామోదర్ ప్రసాద్ గారిని కలడం జరిగింది. ఎస్పెషల్గా నలుగురు కూడా ఒక్కటే మాట అన్నారండి, ఎవరన్నా సరే సినిమా కదా ఇంకా డబ్బులు పెడదాం తీయండి అనలా. ఎందుకు వచ్చారయ్యా సినిమా ఇండస్ట్రీ, 5% సక్సెస్ రేటు, మీరు ఎందుకు తీస్తున్నారు, కెరియర్ కదా అని గైడ్ చేశారు. నిజంగా అన్నట్టే. ఆయన మాటలు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా హార్ష్గా అనిపించింది, బట్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్ అండి. ఆయన ఇచ్చిన గైడెన్స్, ఎందుకంటే ఒక సీలో స్టామ్ వస్తున్నప్పుడు అటు ఇటు ఎగురుతున్నప్పుడు లిటరల్గా ఆ మాటలు ఎలా ఉన్నా సరే లిటరల్గా యాజ్ అ టైమ్ టు టైమ్ గైడెన్స్ ఇచ్చారండి. దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఈ ఇండస్ట్రీలో మేము చూసిన తర్వాత. అండ్ దట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఇండస్ట్రీ కొత్తగా వస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరు పడితే వాళ్ళు నమ్మద్దు, ట్రస్ట్ రైట్ పీపుల్. అండ్ ఇంకొక స్పెషల్ పర్సన్ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సూర్యకళ గారు, ఆయనతో వచ్చారు, కింద కూర్చున్నారు.
షీ హాస్ బీన్ అ వెరీ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండి. ఎందుకంటే ఆయన ఫుల్ బిజీ ఉన్నా సరే, ఎప్పుడైనా టైం టు టైం ఏమైనా కలాలన్నా సరే, షీ యూస్ టు ఆల్సో గైడ్ ద ఎంటైర్ టీమ్. దీస్ టూ ప్లేడ్ అ వెరీ పివోటల్ రోల్. 2 సంవత్సరాలు మాకు చాలా చాలా గైడెన్స్ ఇచ్చారు. సో సార్, వాళ్ళు మిమ్మల్ని గాడ్ ఫాదర్ ఇవి అన్నా సరే ఎటువంటి తప్పు లేదు. యూ హ్యావ్ బీన్ అబ్సల్యూట్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.